అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి త్వరలో భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా మా ప్లాట్ యాజమాన్యం అంటే ప్రతి విద్యార్థికి ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉండాలి. ఈ పోటీ పరీక్షలో జిఎస్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క లక్ష్యంతోనే మా ప్లాటో యాజమాన్యం మీ ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ దీంతో పాటు మరి ముఖ్యంగా సార్ వచ్చేసింది 2021 ఫిబ్రవరి 10 నాడు ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ నది పైన షావూద్ ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణముకు భారత్ ఒప్పందాన్ని అంగీకరించింది. సుమారు 4000 హెక్టార్ల భూమికి ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరును అందించనున్నారు. అదేవిధంగా సార్ వచ్చే సుమారు ఈ ప్రాజెక్టు నిర్మాణంకు 305 మిలియన్ల ఖర్చు భారత్ భరిస్తుంది. గతంలో స్నేహ ప్రాజెక్టును భారత్ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లో నిర్మించారు సార్. నాటి నుండి నేటి వరకు ఆఫ్ఘనిస్తాన్కు భారత్ అనేక రకాలుగా అండగా నిలబడ్డ సంఘటన సార్ వచ్చేసి గతంలో కాబూల్లో ఈ దేశ పార్లమెంటు భవనాన్ని అంటే తాలిబాన్స్ దాడి చేసినప్పుడు ఆ పార్లమెంటు భవనాన్ని కూడా మనం పునర్నిర్మించాం. దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఈ అష్రఫ్ ఘనీ ఆఫ్ఘనిస్తాన్కు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి భారతదేశం రక్షణ విషయంలో కానీ రవాణా విషయంలో కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అనేక రకాలుగా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి అండగా నిలబడుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్టు ద్వారా షావూద్ ఆనకట్ట ద్వారా సుమారు 4000 హెక్టార్ల భూమికి ఇది సాగునీరు త్రాగునీరు అందించబోతుంది. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ అండగా మేము ఉంటామని చెప్పి ఇలా ఆఫ్ఘనిస్తాన్కు మద్దతు ప్రకటించిన సంఘటన. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఇది 2వ ప్రాజెక్ట్ సార్ భారత్ నిర్మించేది. గతంలో స్నేహ ప్రాజెక్ట్ అనే పేరుతో నిర్మించాం. ప్రజెంట్లీ షావూద్ ఆనకట్ట సార్. ఈ 2 సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు సార్ ప్రధానంగా 2020 సంవత్సరం జూలై 19 నాడు
జపాన్ సహకారంతో అంగారక గ్రహం వద్దకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపిన తొలి ఉపగ్రహం ప్రోబ్ హోప్ ఈరోజు 2021 ఫిబ్రవరి 10న అంగారక గ్రహం కక్షలోకి ప్రవేశించింది సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరం జూలై 19 నాటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక అంగారక గ్రహం పైకి ఒక అరబ్ కంట్రీస్ నుండి జపాన్ సహకారంతో పంపించిన మొట్టమొదటి ఉపగ్రహం ప్రోబ్ హోప్. ఈ ఉపగ్రహం వచ్చేసి ఈరోజు అంగారక గ్రహం మీద కక్షలోకి ప్రవేశించింది విజయవంతంగా. హోప్ అంటే వచ్చేసి ఇక్కడ అరబిక్ భాషలో సుదీర్ఘ కాలం ప్రయాణం. సుమారు 7 నెలల తర్వాత 7 నెలల పాటు ప్రయాణించి ఈరోజు అంగారక గ్రహం మీదకి ల్యాండ్ అయింది సార్. ఇక్కడ ప్రోబ్ హోప్ అనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాటిలైట్ రేపు 2023 నాటికి చంద్రమండలం మీద కూడా ఒక ఉపగ్రహాన్ని పంపడానికి సన్నాహాలు చేస్తున్న సంఘటన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రేపు 2023 నాటికి టర్కీ దేశం రిపబ్లిక్ కంట్రీగా ఏర్పడి 100 ఏండ్లు పూర్తి కాబోతున్న తరుణంలో త్వరలో చంద్రమండలం మీదకి ఒక ఉపగ్రహాన్ని కూడా టర్కీ పంపించబోతున్నట్లు ఈరోజు టర్కీ ఒక నమూనాను కూడా ఆవిష్కరించిన సంఘటన సార్. 2018లోనే టర్కీ ఒక స్పేస్ సెంటర్ను కూడా ప్రారంభించుకుంది టర్కీ దేశం. ఇంతవరకు టర్కీ ఒక ఉపగ్రహాన్ని పంపలే. ఏకంగా 2023 నాటికి చంద్రమండలం మీదకి ఒక ఉపగ్రహాన్ని కూడా పంపించే ఆలోచన ఉన్న కంట్రీ అంటే ఈ యొక్క టర్కీ దేశం సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఈరోజు ఒక డిజిటల్ ఎకానమీ మిషన్ సెంటర్ను కర్ణాటకలో ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఒక డిజిటల్ ఎకానమీ వ్యవస్థను స్థూల రాష్ట్రీయ ఆదాయాన్ని 30% పెంచాలనే లక్ష్యంతో భవిష్యత్తు మొత్తం కూడా ఒక డిజిటల్ వ్యవస్థ కాబట్టి అందుకే విద్యార్థులకి ఒక డిజిటల్ రంగంలో వినూతనమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక డిజిటల్ విధానం వైపు ప్రయాణించే లక్ష్యంగా ఇలా బెంగళూరులో ఒక డిజిటల్ ఎకానమీ మిషన్ సెంటర్ను కూడా కర్ణాటక ఆర్థిక మంత్రి ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి ఇది. అదేవిధంగా సార్ దీంతోపాటు ప్రధానంగా మరొక అంశం సార్, ఈరోజు సుప్రీంకోర్టు 2021 ఫిబ్రవరి 10 నాడు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక పైన స్టే విధించింది. గతంలో 1986 కంటే ముందు హెచ్ఎస్ ఎర్మాస్ పేరుతో బ్రిటన్,
రాయల్ నావికా దళంలో సేవలు అందించింది. భారత్ 1986లో బ్రిటన్ నుండి కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్ పేరును ప్రతిపాదించారు. 30 సంవత్సరాల పాటు భారత నావికా దళంలో సేవలందించి 2017లో ముంబై నౌకా నిర్మాణం కేంద్రంలో వైదొలిగించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే ధర్మాసనం ముక్కలు ముక్కలుగా చేయడానికి స్టే విధించింది సార్. ఇక్కడ గతంలో దీన్ని బ్రిటన్ నుండి భారత్ కొనుగోలు చేయడం జరిగింది సార్. భారత్లో దాదాపు 30 ఏళ్ల పాటు భారత నావికా దళంలో వివిధ రకాలుగా సేవలు అందించి 2017లో ముంబై తీరంలో నావికా దళం నుండి తొలగించారు. నావికా దళం నుండి తొలగించిన తర్వాత కొద్దిమంది ముందుకు వచ్చారు, రెస్టారెంట్ పెట్టుకుంటామని, దీన్ని రెస్టారెంట్ మార్చుకుంటామని. కొద్దిమంది మ్యూజియంగా మార్చుకుంటామని ముందుకు వచ్చారు కొనుగోలు కోసం. చివరికి దీన్ని ముక్కలు ముక్కలు చేసి దీన్ని పక్కన పడేయాలని చెప్పి చూస్తున్న మూమెంట్లో ఈ ఐఎన్ఎస్ విరాట్ అనేది జాతి సంపద. దీన్ని అలా చేయడానికి వీలు లేదు, ముక్కలు ముక్కలు చేయవద్దని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తీర్పు ఇవ్వడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతారు సార్. ఏ యుద్ధ నౌక పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మధ్యనే వార్తలకు వస్తున్న ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక ఎన్నేళ్ల పాటు భారత నావికా దళంలో సేవలు అందించింది. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. దాంతోపాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు సార్ త్వరలో ప్రకటించబోయే తొంభై-మూడవ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ 2వ భాగము నుండి జల్లికట్టు చిత్రం తప్పుకుంది సార్. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు విభాగంలో బిట్ చిత్రం
రెండవ రౌండ్కు ఎంపిక అయింది సార్. ఇక్కడ వచ్చేసి 1958లో అంటే 1957 సార్. ఇక్కడ 58లోనే ఆస్కార్ అవార్డుకు పంపిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా సార్. ఇక్కడ సరే, ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కార్ అవార్డు సార్. ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సినీ అవార్డు ఆస్కార్ అవార్డు. ఒక అమెరికా దేశానికి చెందిన ప్రముఖమైన వ్యక్తి ఆస్కార్ అనే వ్యక్తి, ఆయన పేరు మీద 1929 నుండి అవార్డులు ఇస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశం నుండి ఏ ఒక్క చిత్రాన్ని కూడా ఆస్కార్ అవార్డు రాలే. ఈసారి వచ్చేసి అక్కడ మన జల్లికట్టు చిత్రం అనేది తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎద్దుతో ఆటాడే క్రీడ. ఈ యొక్క సారాంశాన్ని మలయాళం భాషలో ఈ సినిమాను చిత్రీకరించారు. ఇండియా నుండి 27 చిత్రాలు పరిశీలిస్తే ఈ చిత్రాన్ని మనం ఆస్కార్ అవార్డుల విభాగంలో విదేశీ విభాగంలో పంపించాం. నిరాశ ఎదురైంది. సెకండ్ రౌండ్లోనే వెనక మళ్ళీపోయింది మన చిత్రం. ఈసారి కూడా మనకు ఆస్కార్ అవార్డు లేదు చిత్రాలకు. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రాలంటే 3 ఉన్నాయి. 1957, 1959లో బెన్నహార్, 1997లో టైటానిక్ చిత్రం, 2004లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది రిటర్న్ ఆఫ్ ది కింగ్స్. ఈ 3 చిత్రాలకు 11 ఆస్కార్ అవార్డులు వచ్చినాయి. భారతదేశం వ్యక్తిగతంగా ఇండియాకి ఆస్కార్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి భానుమతయే, సత్యజిత్ రే, శేఖర్ కపూర్, ఏఆర్ రెహమాన్. వీళ్ళకి ఇండివిజువల్గా వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చిన సంఘటన. ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు ఆస్కార్ సార్. ఇండియాలో సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఇక్కడ నుండి అడగబోతున్న అంశం సార్, ఒక 2020-21 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం ఇండియా నుండి పంపిన చిత్రం ఏది? ఇది ఏ భాష చిత్రం? ఇది జల్లికట్టు చిత్రం. ఇది మలయాళం లాంగ్వేజ్లో చిత్రీకరించిన చిత్రాన్ని. ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, అమెరికా విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విశ్వమాన విభాగానికి శ్రీ రవిశంకర్ను రాయబారిగా నియమించారు సార్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సార్. కోయంబత్తూరులో ఈ సంస్థ ఉంది సార్. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ దేశాల యొక్క అధినేతలతో మాట్లాడి ఆ సమస్యలను సాల్వ్ చేయడంలో ముందుకు పోతున్న వ్యక్తి. వివిధ ప్రాంతాల మధ్య, జాతుల మధ్య సమన్వయంతో వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా
దీంతో పాటు గంగానది చుట్టుపక్కల ఒక పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఆ ఏరియాలో ఎవరు కూడా చెట్లు కొట్టకుండా మరి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో సామాజిక సేవా రంగంలో ముందుకు పోతున్న వ్యక్తి మన శ్రీ రవిశంకర్ సార్. ఒక అమెరికా విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విశ్వమాన విభాగానికి ఒక ప్రత్యేక రాయబారికి ఇతన్ని గుర్తించిన సంఘటన సార్ శ్రీ రవిశంకర్ను. అదేవిధంగా సార్ ప్రధానంగా సంవత్సరం ఫిబ్రవరి 10 నాడు సార్ యుఎన్ఓ మానవ హక్కుల కౌన్సిల్లోకి మళ్ళీ చేరుతాం అని జో బిడెన్ కీలక ప్రకటన చేయడం జరిగింది సార్. వచ్చేసి 2018లో ఇజ్రాయిల్ కోసం అమెరికా ఈ సంస్థ నుండి వైదొలిగింది. 2016లో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. 47 సభ్య దేశాలు ఉన్నవి సార్. ఇక్కడ ఒక మానవ హక్కుల సంరక్షణ కోసం, మానవ హక్కుల యొక్క పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న సంస్థ ఇది. అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సార్ ఇది. ఇజ్రాయెల్పై ఈ సంస్థ ఆంక్షలు విధిస్తే ఇజ్రాయెల్పై మీరు ఎలా ఆంక్షలు విధిస్తారని చెప్పి ఒక అంతర్జాతీయ మానవ హక్కుల మండలి నుండి అమెరికా ట్రంప్ నాయకత్వంలో బయటికి వెళ్ళింది. ఇది ఒకటే కాదు, WHO నుండి బయటికి వెళ్ళింది, ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళింది, ఇరాన్ నుండి పౌర అణు ఒప్పందం రద్దు చేసుకుంది, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ నుండి కూడా అమెరికా బయటికి వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో అగ్రరాజ్యం చెప్పుకుంటాం మనమే. ఏ సంస్థలో మన ప్రాధాన్యత లేకపోతే ఎలా? మనం ఏ విధంగా ప్రపంచ దేశాలను ప్రశ్నించగలుగుతాం? కాబట్టి మళ్ళీ మేము ప్యారిస్ ఒప్పందంలో చేరిపోతాము, మళ్ళీ మేము WHOలో చేరుతామని చెప్పి మళ్ళీ ఈరోజు మేమంతా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో కూడా మళ్ళీ మేము ప్రవేశించబోతున్నాం అని చెప్పి జో బిడెన్ కీలక ప్రకటన చేశాడు. భారతదేశం ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ. ఇది భారతీయ ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో భారత్ ఒకటి. ఇండో పసిఫిక్ తీరంలో చైనా దురంగతాలను ఎదుర్కోవడం కోసం, చైనా విధానాలకు వ్యతిరేకంగా మేము భారత్కు తప్పనిసరిగా అండగా నిలబడతాం. భారత్ గతంలో మా ప్రభుత్వం భారత్తో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించిందో ఆ అంశాలన్నిటిపై మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు జో బిడెన్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడతారు సార్. ఈ క్రింది వాళ్ళు అమెరికా దేశం మళ్ళీ ఏ సంస్థలో పునర్ప్రవేశించబోతుంది, లేదా దీంతో పాటు వచ్చేసి ఈ మధ్యనే మరి అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో ఏ దేశం చేరబోతుంది? ఇప్పటికీ అంతర్జాతీయ మానవ హక్కుల యొక్క మండలి విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న దేశాలు క్యూబా, ఎరిత్రియా, వెనిజులా ఇలాంటి దేశాలు కూడా త్వరలో
చేరబోతున్న యొక్క సంఘటన సార్ ఈ సంస్థలో ప్రధానంగా వచ్చేసి, అదేవిధంగా సార్ ఈరోజు అంతర్జాతీయ పప్పు ధాన్యాల రోజు సార్. 2018లో యుఎన్ఓలో గుర్తిస్తే 2019 నుండి యుఎన్ఓ ఈ రోజును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు సార్. 2016 సంవత్సరాన్ని యుఎన్ఓ అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా గుర్తించింది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఒక పప్పు ధాన్యాల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేసింది. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, ఒక ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ భవిష్యత్తు కోసం పప్పు ధాన్యాల యొక్క ఉత్పత్తిని కొనసాగించాలని చెప్పి ఇలా అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఒక పిలుపునిస్తున్న సంఘటన సార్. ఈ అంతర్జాతీయ పప్పు ధాన్యాలంటే సార్ బఠానీ వచ్చేసి ఇక్కడ సార్, దీంతో పాటు సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా సార్ ఈ పీచు పదార్థాలను ఇక్కడ ఉత్పత్తి చేయాలి. మానవుని యొక్క తీసుకుంటున్న యొక్క ఫుడ్లో ఒక ఆరోగ్యకరమైన యొక్క ఫుడ్ సార్ ఇది. వీటి ఉత్పత్తిని కొనసాగించాలి. వీటి ఉత్పత్తి తగ్గిపోయే యొక్క ప్రమాదం ఉంది కాబట్టి వీటి ఉత్పత్తి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక ఫిబ్రవరి 10ని అంతర్జాతీయ ఒక పప్పు ధాన్యాల సంవత్సరంగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది యుఎన్ఓ వచ్చేసి ఇక్కడ సార్. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా వచ్చేసి రేపోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ ఇయర్ నుండి యుఎన్ఓ ఫిబ్రవరి 10ని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం రోజుగా గుర్తించింది, లేదా ఈ 2021 ఫిబ్రవరి 10 అంతర్జాతీయ పప్పు ధాన్యాల యొక్క థీమ్ ఏంటి సార్? సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం, భవిష్యత్తు కోసం పోషక పదార్థాలు అంటే పప్పు ధాన్యాల యొక్క ఉత్పత్తిని కొనసాగించాలి అనే అంశంపై ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఈ అంశం సార్ ప్రధానంగా. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా ఈరోజు 2021 ఫిబ్రవరి 10 నాడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్లు వద్ద పదమూడు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణం కోసం సీఎం శంకుస్థాపన చేయడం జరిగింది సార్. ఈరోజు శంకుస్థాపన చేశారు సార్. 2395
కోట్ల రూపాయలు సార్ ఇక్కడ ఖర్చు ఈ ప్రాజెక్టుల కోసం. సుమారు సార్ 1,04,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించాలి లక్ష్యం సార్. రేపు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు, ఓన్లీ నల్గొండ జిల్లాకు ఆయన 186 కోట్లు కేటాయించిండు. అందులో వచ్చేసి ఇక్కడ మిర్యాలగూడెం యొక్క నియోజకవర్గం అంటే మున్సిపాలిటీకి 5 కోట్లు, నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు. అదేవిధంగా సార్ వచ్చేసి నల్గొండలో ఉన్న 844 మండలాల్లో అంటే 844 గ్రామాలలో ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయలు, ప్రతి మండలానికి 30 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం మా ఎజెండా అని చెప్పి అలా ముఖ్యమంత్రి. ఎందుకంటే రేపు నాగార్జున సాగర్ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సార్ ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లా డెవలప్మెంట్ కోసం, ఈ జిల్లా రైతాంగానికి వివిధ అంటే గ్రామీణ ప్రాంతాల యొక్క బలోపేతం కోసం మొత్తం నల్గొండ జిల్లా అభివృద్ధికే 186 కోట్లు ఇక్కడ ముఖ్యమంత్రి కేటాయించిన యొక్క సంఘటన సార్. ఈరోజు వచ్చేసి రేపు కరెంటు అంటే తెలంగాణ పరంగా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యనే వచ్చేసి కూడా సార్ మరి నెల్లికల్లు వద్ద 13 ప్రాజెక్టుల ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది ఏ జిల్లాలో ఉంది ఏంటి అనేక ఈ టైపులు రేపు ఎకనామీ పరంగా, కరెంటు జాగ్రత్త పరంగాని, కరెంట్ ఎకనామీ పరంగాని అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 10 నుండి 12 వరకు 20వ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమావేశమును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 6:30కి మోదీ ప్రారంభించారు సార్. ఈ సమావేశం థీమ్ సార్ మా సాధారణ భవిష్యత్తును పునర్నిర్మించడం, సురక్షితమైన పర్యావరణం, సురక్షితమైన వాతావరణం కల్పించడం. ఒక అంతర్జాతీయ సమావేశం సార్. ఇది 20వ అంతర్జాతీయ సమావేశం. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరమైన అభివృద్ధి. ప్యారిస్ ఒప్పందాన్ని వివిధ దేశాలు స్టార్టింగ్ లో వ్యతిరేకించాయి. వివిధ దేశాలు అన్ని కూడా ఇలా ఒకే వేదిక మీదకి వస్తున్నాయి. ఈ ప్యారిస్ ఒప్పందంలో ఎలా భాగస్వాములు అవుతున్నవి, ఏ విధంగా ప్యారిస్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ భవిష్యత్తు సమాజాన్ని కాలుష్య విభాగం నుండి కాపాడుకోవాలి, ఏ విధంగా ప్రపంచ దేశాల అభివృద్ధిలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో
ఒక అంతర్జాతీయ 20వ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క సమావేశాన్ని ఈరోజు 6:30కి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సమావేశానికి మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్, ఒకప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ గాని, బంగ్లాదేశ్, అమెరికా, అదేవిధంగా సార్ ఐక్యరాజ్యసమితి ఉప ప్రధాన కార్యదర్శి అమీనా జే అహ్మద్ లాంటి వివిధ దేశాల యొక్క అధినేతలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది సార్. ఈరోజు ప్రధానంగా వచ్చేసి రేపు పోటీ పరీక్షలు పెడతాడు సార్. 2021 సంవత్సరం ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 12 వరకు 20వ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమావేశం ఇండియా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశం థీమ్ ఏంది? ఇది ఎన్నో సమావేశం. ఈ సమావేశానికి యుఎన్ఓ నుండి హాజరైన వ్యక్తి ఎవరు? మాల్దీవుల నుండి హాజరైన వ్యక్తి పేరేమిటి? ఈ టైపులో రేపు అడగబోతున్న యొక్క అంశాలు ఉంటాయి సార్. ఇక్కడ నుంచి ప్రధానంగా వచ్చేసి అదేవిధంగా సార్ ఒక డిఆర్డిఓ సంస్థ ఇస్రో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం పరిశోధన టెస్ట్ టేబుల్ను ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ ప్రాంతంలో ప్రారంభించారు సార్. 1875లో దేశంలో వాతావరణం శాఖ ఏర్పడింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్. ఒక ఉరుముల మెరుపులతో కూడిన యొక్క వాతావరణం యొక్క పరిశోధన కేంద్రం. ఏ మూమెంట్లో ఉరుములు రావచ్చు, ఏ మూమెంట్లో మెరుపులు రావచ్చు, అలాంటి యొక్క అంశాల పరిశోధన కోసం దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంది ఏంటి అనే అంశం తెలుసుకోవడానికి ఒక ఇస్రో, ఒక డిఆర్డిఓ సంస్థ కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన సంస్థనే ఈ యొక్క సంస్థ సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక ప్రముఖ సంగీత కళాకారుడు రవిపాల్ చౌదరి రాసిన నవల సార్ ఇది. ది స్టేట్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ రెవల్యూషన్ అది రెండో భాగం నవల సార్ ఇది. ఇండియన్ పెంగ్విన్ రాండమ్ సంస్థ ముద్రించి సార్ ఒక ప్రముఖ సంగీత కళాకారుడు గురించి వివరిస్తుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్
ఈరోజు ఈ నవల సార్ వచ్చేసి చాలా హ్యాపీ ప్రమాదంలో ఒక లైఫ్ రిలాక్షన్ అనే ఒక అంశంపై మొహమ్మద్ హమీద్ అన్సారీ రాసిన నవల సార్ ఇది. 2021 ఫిబ్రవరి 10న ఆవిష్కరించారు. 2007 నుండి 2017 వరకు 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేస్తున్న సందర్భంలో ఎదుర్కొన్న సమస్యల పైన, వివిధ సన్నివేశాల పైన హమీద్ అన్సారీ రాసిన నవల సార్ వచ్చేసి బి మెనీ ఏ హ్యాపీ యాక్సిడెంట్ ఏ రిలేషన్స్ ఆఫ్ ఏ లైఫ్ అనే నవల సార్ ఇది. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బ్రిటన్లో భారతదేశం తరపున వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ అనుభవం కలిగిన వ్యక్తి సార్ వచ్చేసి తను. రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్ బుక్స్ అండ్ ఆథర్స్ పరంగా. ది మెనీ హ్యాపీ యాక్సిడెంట్ ఏ రిలేషన్స్ ఆఫ్ ఏ లైఫ్ నవల రచయిత ఎవరు? ఈ క్రింది వాళ్ళలో హమీద్ అన్సారీకి సంబంధించిన నవల పేరేమిటి? ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో 18వ బయో ఏషియన్ సమావేశం హైదరాబాదులో నిర్వహణ సార్ వచ్చేసి. ఈ సమావేశం సార్ వచ్చేసి థీమ్ ముందు సాధారణ పరిస్థితుల నుండి గట్టెక్కాలి, పరిస్థితుల నుండి లేదా వచ్చేసి అక్కడ మూవ్ ది నీడిల్, ముందు సాధారణ పరిస్థితుల నుండి మనం ముందు కదిలిపోవాలి, ప్రజెంట్లో ఉన్న స్థితిగతులు మర్చిపోవాలి, రేపు భవిష్యత్తులో రాబోతున్న భయంకరమైన వ్యాధులకి కావలసిన టీకా అందించాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి, ఈ యొక్క కోవిడ్ లాంటి వ్యాక్సిన్ నిర్మూలించడంలో ఏ విధంగా మన పాత్ర ఉండాలని చెప్పి గత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పటి నుండి ఈ సమావేశాలు జరుగుతున్నాయి సార్. ప్రజెంట్లీ బయో ఏషియన్ సమావేశం CEO నాగప్ప, వివిధ దేశాల ఫార్మా కంపెనీ యొక్క అధినేతలు, వివిధ దేశాల ఫార్మా సైంటిస్టులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని ప్రజెంట్లీ కోవిడ్ లాంటి మమ్మూరిని ఎదుర్కోవడంలో ఎలా ముందుకెళ్ళాలి, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఎలా ముందుకు సాగిపోవాలి అనేక అంశాలపైన ప్రాధాన్యత ఇస్తుంటారు సార్.
పలు అంశాలపైన కూడా చర్చ జరగబోతుంది. గత దాదాపు వైఎస్ఆర్ సీఎం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి సార్. మన దగ్గర హైదరాబాద్లో తొలిసారిగా ఈసారి ఈ మీటింగ్ వర్చువల్ మీటింగ్ జరగబోతుంది సార్. ప్రజల్ని కోవిడ్లో ఉన్నాం కాబట్టి, భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఒక వర్చువల్ మీటింగ్ జరగబోతున్న సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక ఫిబ్రవరి 8 నుండి 21 వరకు జైపూర్లో ఇండియా అమెరికా ఆర్మీ యుద్ధ అభ్యాస్ అనే పేరుతో సైనిక వేడుకలు సార్. ఇక్కడ ఇరు దేశాల మధ్య సైనికుల మధ్య ఒక యుద్ధ అభ్యాస అనే పేరుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. గత కొన్నేళ్ల నుండి ఇది వచ్చేసి 16వ ఎడిషన్ సార్. యుద్ధ అభ్యాస్ 16వ ఎడిషన్. ఇలా భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, అంతర్జాతీయ ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ఎలా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్మూలించగలుగుతామనే యొక్క లక్ష్యం పైన ఇరు దేశాల మధ్య సైనికుల మధ్య విన్యాసాలు కూడా జరిగి పలు సైనిక శిక్షణలు కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సంఘటన. ఇదే జైపూర్లో జనవరి 20 నుండి 24 మధ్య ఇండో ఫ్రెంచి వైమానిక విన్యాసాలు జరిగాయి. ప్రజెంట్లీ యుద్ధ అభ్యాస అనే పేరుతో ప్రజెంట్లీ అమెరికా ఇండియాల మధ్య ఆర్మీ విన్యాసాలు కూడా జరుగుతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా 2021 IPL సీజన్ సార్. సీజన్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్ జట్టుకు కోచర్గా సంజయ్ బంగార్ మాజీ క్రికెటర్ నియమితులు కావడం జరిగింది సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ త్వరలో జరుగుతున్న యొక్క IPL సార్. ఆల్రెడీ IPL యొక్క వేలంపాట కూడా జరుగుతుంది. వేలంపాట కార్యక్రమం కూడా జరగబోతున్న సందర్భంగా సార్ ఒక రమేష్ కుమార్ పవర్ ముంబై జట్టు కోచర్గా, సంజయ్ బంగార్ ఏమో రాజస్థాన్ అంటే బెంగళూరు రాయల్ ఛాలెంజర్ జట్టు కోచర్గా నియమితులు అయ్యారు సార్. ఈ పోటీ పరీక్షల్లో ఏ టైపులో కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినా కూడా మన ప్లాటో విద్యార్థి ఒక విజేతగా ముందుకెళ్ళాలి. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, బయోఏషన్ మీటింగ్ కానీ, యుద్ధ అభ్యాస్ కానీ, వీటిపై ఈరోజు అంగారక గ్రామం మీద ల్యాండ్ అయిన ప్రోబోపు కానీ వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి విజేతగా ఉండాలి. 600 నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీ క్లాసెస్ ఉన్నాయి, ప్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఈ అవకాశం మళ్ళీ రాస్తారు మీకు.
ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి అంతే. ఏ టైపులు అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. 2 రాష్ట్రాల్లో క్వాలిటీ ప్యాకేజ్ ద్వారా మా ప్లాటో మీకు కావాల్సిన యొక్క సబ్జెక్టును అందిస్తుంది. సివిల్స్ లెవెల్ హై స్టాండర్డ్ లెవెల్ ఉంది కాబట్టి ఒకసారి మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.